ఏమైనా ఉన్నాయా అనేది కన్సిడర్ చేస్తాం. డైటరీ హ్యాబిట్స్, ఓకే. సో వాళ్ళకి ఎగ్జిస్టింగ్ వాళ్ళ డైట్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది కూడా ఇవన్నీ పారామీటర్స్ యూస్ చేసి వీ ప్లాన్ ఏ డయట్ ఓకే, అకార్డింగ్లీ. సో జనరల్గా పీసీఓడికి అండ్ ఒబేసిటీకి మధ్యలో వాట్స్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్? సో పీసీఓడి వచ్చిందంటే అందరూ లావ్ అవుతారా? అందరూ లావ్ అవ్వరు, అది కంప్లీట్గా మిస్కన్సెప్షన్. ఏంటి అంటే పీసీఓడి ఉన్న వాళ్ళందరూ కూడా వెయిట్ గెయిన్ అవ్వరు. కొంతమంది బిఎంఐ 25 బిలోనే ఉంటారు, వాళ్ళ వెయిట్ మెయింటైన్ చేసుకుంటారు. అండ్ అదర్ కాంప్లికేషన్స్ వీళ్ళకి ఉంటాయి, అంటే మెన్స్ట్రల్ పీరియడ్స్ ఇరెగ్యులర్గా ఉండడం కానీ, ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ కానీ, టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం కానీ, ఇలాంటివన్నీ కూడా కొంతమంది లీన్ వాళ్ళలో కూడా ఇవన్నీ చూస్తూ ఉంటాం. వేరాజ్ పీసీఓడి వచ్చేటప్పుడు కొంతమంది మాత్రం ఒబేస్ అవుతారు డెఫినెట్లీ. అందరూ అవ్వాలని మాత్రం ఏమి, ఇట్స్ నాట్ దట్ కండిషన్. ఓకే. సో ఈ మధ్య చూస్తూ ఉంటే టీన్స్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంటే పీసీఓడి చూస్తూ ఉన్నారు, అంటే 30s వరకు కూడా. సో ఎందుకు, వాట్స్ ద మెయిన్ రీజన్ ఇంత కామన్గా చూడడానికి? ఎర్లీ 20sలో ఏంటంటే, అంటే 2000 అలా 1992 2000లో ఇండియాలో 10-13% మాత్రమే పీసీఓడి ప్రివిలెన్స్ ఉంది. వెరాజ్ ఇప్పుడు 2025 2026 వచ్చేటప్పటికి ఇప్పటికి ఆల్మోస్ట్ డబుల్ అయింది అది. సో నియర్లీ 25-30% అయింది, ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. మనం ఏంటంటే చిన్నప్పటి నుంచే పిల్లలకి జంక్ ఫుడ్స్ అని, లేదు అంటే ఎర్లీ మెనార్కి రావడం కానీ, ఈ ఎస్పెషలీ హై షుగర్స్ ఇవ్వడం కానీ, వీటన్నింటి వల్ల చిన్నప్పటి నుంచే ఇన్సులిన్ సెన్సిటివిటీ స్టార్ట్ అవ్వడం అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవ్వడం, ఇట్ లీడ్స్ టు పీసీఓడి. ఇప్పుడున్న పిల్లల్లో అది చాలా చూస్తున్నాం. సో ఎర్లీ 90sలో ఏంటంటే మెనార్కి అనేది 13 yearsకి 12 yearsకి ఉండేది, ఇప్పుడు చూస్తే 9, 10, 11 yearsకే స్టార్ట్ అవుతుంది విత్ ఆల్ దీస్ పీసీఓడి ఇష్యూస్. సో ఏదైతే ప్రివిలెన్స్ మాట్లాడుకున్నామో అది ఓన్లీ చెక్ చేయించుకున్న వాళ్ళలో. సో చెక్ చేయించుకొని వాళ్ళలో ఎంతమందిలో పీసీఓడి ఉందనేది మనం చెప్పలేము. అండ్ అనదర్ ఫ్యాక్టర్ ఏంటంటే ఖచ్చితంగా ఇది జెనెటికల్ కూడా. సో జెనెటికల్గా 50% వచ్చే ఛాన్స్ ఉంది. ఇఫ్ మదర్ ఈస్ హ్యావింగ్ పీసీఓడి 50% ఛాన్స్ వాళ్ళ చైల్డ్లో వచ్చే ఛాన్సెస్ ఉంది.